వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నిర్మల్ జిల్లాలో 2 గిరిజన గ్రామాల మధ్య చిచ్చు రేపిన ఫారెస్ట్ అధికారుల రీలొకేటెడ్ అంశం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. వరంగల్ హన్మకొండ చెఫ్ హోటల్ రెస్టారెంట్లో దారుణం. మహిళల భద్రతకు శక్తి యాప్ వాట్సాప్ సేవలపై అవగాహన. కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్న రైతులు. ఇక వివరాలకు వెళ్తే, బీసీలను ఎదగకుండా అణగదొక్కుతున్నారని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కాచిగూడలోని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ భవనాన్ని దేవాదాయ శాఖ అధీనంలో తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వరంగల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన ఫోన్ చేయ నేను నిన్న అన్న కొంచెం అడ్డమాట రెండు కండిషన్ ఓకే కానీ అడ్జస్ట్ చేసుకోండి. దీనికి ఇక్కడ ఇస్తే కొద్దిగా బాగుంటుందని ప్లాన్ అన్నట్టు. ఇదే చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిందే 2.5 minutes లో చెప్పాను కదా, 2-3 minutes లో క్లోజ్ చేయండి, ఎక్కువ రాదు. హలో అదే అన్న 3 minutes లో క్లోజ్ చేయండి. 3 minutes సబ్జెక్ట్ రావాలి. మేము అడిగేది నాకు కొద్దిగా అక్కడికి వెళ్ళి ఇట్లా నేను చెప్తాను అంటారు వాళ్ళు. ఈ ఫోన్ కూడా ఆడడం సార్, దీనికి ఏం చేయాలి దానికి గ్రీన్ కవర్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10-15 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందో ఈ రోజు అందరం కూడా మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నాము, అజ్ఞానంలో ఉన్నాము. మరి రాజకీయాల్లో మరి ఎవరు పుంజాల శివశంకర్ కాడికెళ్ళి, డి శ్రీనివాస్ కాడికెళ్ళి, పొన్నా లక్ష్మయ్య గారు మరి ఎంతో మంది రాజకీయంగా వస్తున్నారు పోతున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఒక ముఖ్యమంత్రి అనేది మనం ఇప్పటి వరకు కూడా సాధించుకోలేదు. మరి ముఖ్యంగా ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల మీద ఈ రోజు ఎంత జరుగుతుంది. ఈ రోజు కులగణన అన్యాయం జరిగింది. మనము బీసీలలో 5వ సంఖ్యకి వెళ్ళిపోయినాము. మరి ఈ రోజు వరకు కూడా మన గురించి పెద్దలు, రాజకీయ పెద్దలందరూ ఎంతమంది ఈ రోజు 3 పార్టీలలో ఉన్న 50 మంది ప్రజాప్రతినిధులు ఈ రోజు మున్నూరు కాపుల ఓట్లు కావాలి, కానీ ఈ రోజు కులము జరుగుతున్న అన్యాయం గురించి చర్చించే స్థాయిలో ఈ రోజు మున్నూరు కాపులు ప్రజాప్రతినిధులు లేరని తెలియజేస్తున్నాను. ఈ రోజు మరి ఎండోమెంట్ లో కూడా మన ఆస్తిని మళ్ళీ ఎండోమెంట్ ఇవ్వచ్చి మళ్ళీ స్వాధీనం చేసుకునే వారికి కూడా ఈ రోజు పరిస్థితి వచ్చింది. రేపు స్టేట్ కమిటీలో కూడా ఎలక్షన్ కూడా గ్రామ స్థాయిలో ఎలక్షన్ పెడదామంటే మీరు పెట్టనివ్వకుండా ఒక 1000 ఓట్లతోని మున్నూరు కాపు సంఘం తెలంగాణ 8 కులాలను కలుపుకొని ఈ రోజు మీరందరూ ఎలక్షన్ చేశారు. ఈ రోజు అయితే ఈ రోజు ఎంత బాధపడుతున్నారు. ఎవరయ్యా మున్నూరు కాపులలో వేరే కులాలు ఎందుకు కలపాలి? వెల్లాపులు కానీ, భోగం కానీ, మరి ఎవరు వంజని, మాలి, ఇంకా దాసి, సౌకుల ఈ కులాలు ఎందుకు కలపాలి? మున్నూరు కాపులను మున్నూరు కాపులాగా ఉండనియండి. ఎవరికి వాళ్ళు ఎవరి కులంలో వాళ్ళకు గౌరవం ఉంటుంది. మన కులంలో వేరే వాళ్ళు కలపడానికి తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులు ఎవరు ఒప్పుకోరని తెలియజేస్తున్నాను. ఈ రోజు అయితే ఇంకా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకొని ఈ రోజు చూస్తాను. రేపు జరిగే మీటింగ్ లో అందరూ పటేల్ అని తగిలించుకున్నారు. ఈ రోజులు ఎక్కడ పోయింది పటేల్ అనేది? కొండదేవండి వచ్చి ఎదురు నిలబడి పటేల్ అనేది ఈ రోజు నిర్ణయం చేసే వరకు మీరు రేపు ఓరియంటల్ మీటింగ్ లో పటేల్ అని మీరు పెట్టుకున్నారు. ఇన్ని రోజులు అందరూ కూడా ఒక్కటే తెలియజేస్తున్నారు, రేపు 1,00,000 మందితో ఎన్నిక జరిగినప్పుడు అప్పుడు పటేల్ ఏంది మున్నూరు కాపు ఏందని తెలియజేయడం జరుగుతుంది. ఎవరైనా కూడా
మున్నూరు కాపు సంఘం, తెలంగాణ మున్నూరు కాపు సంఘం, పటేల్ అన్న సంఘంలో మీరు ఉండాలి. వేరే సంఘాలు ఎవరు కూడా మనము ప్రోత్సాహం ఇవ్వద్దు. ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ పటేల్ కోసం మనం కొట్లాడాలి, మున్నూరు కాపు కోసం, వర్జల్ మున్నూరు కాపు కోసం కొట్లాడాలి. మీరు ఎవరు కూడా పోయి ఈ 8 కులాలు కలిపి మున్నూరు కాపు సంఘం తెలంగాణను మీరందరూ కూడా ఎవరు కూడా ప్రోత్సహించద్దని ఈ రోజు తెలియజేస్తున్నాను. రేపు కొండ మురళి గారిని, మురళన్న గారిని, మరి కొండ సురేఖ మేడం గారిని, దేవాదాయ శాఖ మంత్రి వారిని కలిసి మన మున్నూరు కాపు ఈ ఎండోమెంట్ విద్యార్థి వసతి గృహం ఈ రోజు ఉన్నది మనం సాధించుకోవడం కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని నేను ఈ రోజు వరంగల్ జిల్లాలో నేను కోరడం జరుగుతుంది. నాతో పాటుగా వరంగల్ జిల్లా అధ్యక్షులు నూతనంగా ఎన్నికైన ముస్మల సుధాకర్ గారు ఈ రోజు మీ ఇద్దరం కలిసి ప్రెస్ మీట్ కార్యక్రమం పాల్గొని తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై పటేల్. బీజేపీ మండల అధ్యక్షుడు ఢిల్లీ ప్రకాష్ ఆధ్వర్యంలో ఇందిరానగర్లోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో మండల బీజేపీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంకు తిరుపతి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బీడి బాలాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల కమిటీ పూర్తి స్థాయిలో నియామకం, శక్తి కేంద్ర ప్రముఖుల నియామకం, ఏర్పాటు, గ్రామీణ స్థాయిలో బీజేపీ బలోపేతం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించడం, జిల్లా రాష్ట్ర స్థాయి బాధ్యతల గురించి అవగాహన తదితర విషయాలపై చర్చించారు. బీజేపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, సమర్థత కలిగి శక్తివంతమైన నాయకులుగా తయారు కావాలని సూచించారు. తిరుపతి జిల్లా అరదయపాలెం మండల కమిటీ కోసం నేను కన్వీనర్గా రావడం జరిగింది. ఈ యొక్క ఇన్ఛార్జ్ రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి. ఇక్కడ ఈరోజు జరిగిన కార్యక్రమంలో మండల కమిటీ మాజీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరితో కలిపి మండల సమావేశం జరగడం. ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి వారి వారి ఆలోచనలు, సూచనలు చెప్పడం, రాబోయే రోజుల్లో ఈ యొక్క హృదయపాలెంని ఈ యొక్క ఈ అసెంబ్లీలోని మంచి మెజారిటీతో కూడా మీకు తీసుకొచ్చడానికి అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఈ మండలంలోని ఈ యొక్క స్థానిక ఎలక్షన్లో కూడా ఈ యొక్క మండలంలో బీజేపీ నాయకులకి అవకాశం వచ్చేలాగా జిల్లా పార్టీ ద్వారా మాట్లాడి వాళ్ళకు కూడా సీనియర్ నాయకులు చెప్పారు, వారి ద్వారా అవుతుంది. మన రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడిన కొత్తగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆలోచన ప్రకారం వారు చెప్పిన మొన్న మీటింగ్లో వారు చెప్పిన ప్రకారం మనం భారతీయ జనతా పార్టీ ఒక చేతు జెండాను ఒక చేత్తో, అదేవిధంగా ఎన్డీఏ కూటమి అజెండాని మరో చేతితో తీసుకొని రాబోయే రోజుల్లో మనం ఈ యొక్క హృదయపాలెం కానీ, తిరుపతి జిల్లా కానీ రాష్ట్రాన్ని బలోపేతం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు, మైనంపల్లి అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద దృశ్యాలు. భారీగా పోలీస్ బలగాల మోహరింపు.
మల్కజ్గిరిలో రాజకీయ చిచ్చు, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఘర్షణ, నేతల సవాళ్లు. ప్రతి సవాళ్లను నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు. ఆల్వాలో ఆషాఢ మాస బోనాల ఉత్సవ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మరియు మల్కజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి వచ్చారు. టీఆర్ఎస్ కార్పొరేటర్ కు సీటు కేటాయించకుండా కాంగ్రెస్ వాళ్ళు కూర్చోవడంతో మొదలైన గొడవ. కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట. గొడవకు దారి తీయగా చెక్కులు పంపిణీ చేయకుండానే వెళ్లిపోయిన బీర్ల ఐలయ్య మరియు ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు. తెలంగాణ రాష్ట్రం విడుదల చేసిన డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగుల జాబితాపై తెలంగాణ డెంటల్ అసోసియేషన్ చైర్మన్ బాలసాని మణిద్వీప్ మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగుల పట్ల దంత వైద్య విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, అవుట్సోర్సింగ్ విధానాన్ని మార్చాలని, తక్షణమే ప్రభుత్వం స్పందించి 80+20 పాయింట్ల సెలక్షన్ విధానాన్ని పునఃపరిశీలించాలని మణిద్వీప్ డిమాండ్ చేశారు. వైద్య విద్యా పరిషత్ ఏదైతే టీవీవీపీ ఉందో, టీవీవీపీ రిలీజ్ చేసినటువంటి జాబ్ నోటిఫికేషన్ లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్ అండ్ ఇన్సూరెన్స్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో 42+6 జాబ్స్. సో దీంట్లో ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ ఉందో, అంటే 80 పాయింట్లు ఏదైతే 4 years లో బీడీఎస్ ఏదైతే 4 years లో సాధించిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 4 years బీడీఎస్ లో వచ్చిన మార్క్స్ తో పాటుగా ఇంకో 20 పాయింట్స్. ఈ 20 పాయింట్స్ ఏంటంటే అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఏదైతే చేసినటువంటి ఉన్నారో దాంట్లో కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తారు. అంటే ఈ విధానం ఎలా ఉందంటే అవుట్సోర్సింగ్ జాబ్స్ పాయింట్స్ 2.5 పాయింట్స్, అంటే ఎవ్రీ 6 months కి 2.5 పాయింట్స్. ఆల్మోస్ట్ 4 years కలిపితే 4 years చేస్తే అవుట్సోర్స్ జాబ్ గా 4 years చేస్తే సో ఆల్మోస్ట్ ఈ 20 పాయింట్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి.
సో నేనేమంటున్నా అంటే ఇది ఎలా ఉందంటే ఒక అవుట్సోర్సింగ్ జాబ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేసేందుకు ఒక విధంగా ఇది జరుగుతున్నటువంటి పరిణామం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేనేమంటున్నా అంటే ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి అనేక మంది డెంటల్ స్టూడెంట్స్ లో ఒక ఆందోళన అయితే ఉంది. సో మా తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ ఏమైతే చేస్తున్నామంటే ఖచ్చితంగా దీంట్లో ఈ 100 పాయింట్స్ ఏదైతే ఉందో దాంట్లో ఓన్లీ బీడీఎస్ లో వచ్చినటువంటి మార్క్స్ ని పరిగణలోకి తీసుకొని దాన్ని ఈ జాబ్ సెలెక్షన్ అనేది చేయాలని నేను కోరుతున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ద్వారా చాలా మంది కూడా అంటే 2021 నుండి 2025 వరకు అనేక మంది స్టూడెంట్స్ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు ఈ విషయంలో. సో గవర్నమెంట్ దీనిపైన స్పందించాలి. అనేక సార్లు మేము హెల్త్ మినిస్టర్ గారు కూడా మేము లెటర్ అయితే సెండ్ చేసాం. బట్ దీని మీద అయితే ఇప్పటివరకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు. బట్ మేమైతే గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తాం, దీనిపై మళ్ళొకసారి ఆలోచించి దీన్ని మళ్ళొకసారి నోటిఫికేషన్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఐదర్ దీనిలో సపరేట్ ఒక ఎగ్జామ్ అన్నా ఎంటైర్ స్టూడెంట్స్ అందరికి కూడా ఒక ఎగ్జామ్ అయినా పెట్టాలి, లేకపోతే కంప్లీట్ గా ఇది ఏదైతే 20 పాయింట్స్ ఉన్నాయో దాన్ని తీసేసి ఈ 4 years కి 80 పాయింట్స్ ఏదైతే ఉందో దాన్ని 100 పాయింట్స్ గా చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లాలో 2 గిరిజనుల గ్రామాల మధ్య చిచ్చురేపిన ఫారెస్ట్ అధికారుల రీలొకేటెడ్ అంశం కడెం మండలం నచ్చన్ ఎల్లపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గొండుగూడ శివార్లో మైసంపేట గ్రామస్తులకు పునరావాసన పథకం కింద పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేసిన అటవీశాఖ అధికారులను అడ్డుకున్న గొండుగూడ గిరిజనులు భారీగా మోహరించిన పోలీసులు. అటవీశాఖ అధికారులు 2 గ్రామాల గిరిజనుల మధ్య ఉద్రిక్తత, మా భూములు వాళ్లకు ఎలా ఇస్తారని మాకు న్యాయం చేయాలని గొండుగూడ గ్రామస్తులు డిమాండ్. మేమేం గట్టి తింటున్నామా? ఏమన్నా ఉన్నదాళ్ళకు తెలివి పక్కకున్నదేమో పక్కన తోసేస్తారు. భూమి కాకుండా గత 30 సంవత్సరాల నుంచి మేము ఈ భూమి పైన పోరాడుతున్నాం. మా తాత ముత్తాల నుంచి మేము పోరాడుతున్నాము. కాబట్టి మాకు ఇక్కడ మైసంపేట వాళ్ళు, రాంపూర్ వాళ్ళని తీసుకొచ్చి ఈ భూమిని వాళ్లకు సర్వే చేయడం జరిగింది. అయితే మేము గత సంవత్సరాల నుంచి మేము పోడు చేస్తూనే ఉన్నాం. ఇక్కడ పంటలు కూడా సాగు చేస్తున్నాం. కానీ మాకు ఎటువంటి న్యాయం చేస్తలేరు. ఎవరు కూడా ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా మాకు ఎటువంటి న్యాయం చేస్తలేరు. కాబట్టి మేము ఇక్కడ మా పోరాటాన్ని కొనసాగుతున్నాం. ఎంతమంది అధికారులు వచ్చినా ఇక్కడికే మాకు న్యాయం చేయాలి. మేము భూమి పోరాటం మేము పానం పోయే వరకు మేము ఈ భూమిని వదిలేయం. సచ్చిన బతికినా ఈ భూమిని వదిలేయం. వాళ్ళకి పట్టాలు ఇచ్చినా కూడా మేము వదిలేయం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన వినతి పత్రం సమర్పణ.
మహబూబాద్ ఇందిరా సెంటర్లో షాపులు వేయించి రిబ్బన్ కటింగ్ చేసింది మున్సిపాలిటీ వాళ్ళే. మళ్లీ ప్రత్యామ్నాయం చూపకుండానే భారీ పోలీస్ బందోబస్తుతో మున్సిపాలిటీ షాపులను కూల్చింది మున్సిపాలిటీ వాళ్ళే. ఇదేం నిర్వాహకం, ఇదేం మున్సిపాలిటీ అని అధికారులను నిలదీసిన సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారథిరెడ్డి. షాప్ల చిరు వ్యాపారస్తులతో కలిసి ఇందిరా సెంటర్లో సిపిఐ ఆందోళన నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన కమిషనర్. పెద్దోళ్ళతో పంచాయతీ పెట్టుకుంటారు మీరు అంటూ ఉన్నారు సార్. గరీబోన్ కోసం లేదు సార్. పోనీ వీళ్ళు చట్టం చేస్తారు సార్, వీళ్ళు పెడతారు సార్. ఎంత పెద్ద మిస్టేక్ మిస్టేక్ అనేది మన వాళ్ళది కూడా ఉన్నది. ఇప్పుడు అది కాదు, హెల్ప్ కావాలి నేను చేస్తా అంటున్నాను. చేయండి, నేను చెప్తాను. ఎప్పుడైనా ఇక్కడ నేను వేపిస్తా టైం చెప్పండి. చూసుకోవాలి కదా, ఏమంటారు సార్? మీ పద్ధతి చూసుకోవాలి. పద్ధతి ఏమంటే సార్, దొంగతారు మీరే కదా. ఇప్పుడు సార్ పద్ధతి తప్పిన వాళ్ళని, ఇప్పుడు పద్ధతి ఉన్న వాళ్ళని ఇట్లా లేపారు. పద్ధతి తప్పిన వాళ్ళని ఈసారి వాళ్ళు రారా మళ్ళా? మరి ఏమంటారు? ఎప్పుడు ఏమంటారు చెప్పండి. చేస్తా అంటున్నా. ఎప్పుడు చేస్తా అంటారు? టైం చెప్పండి, టైం బాగుంది చెప్పండి. ఏం ఆలోచించుకొని చెప్తాను ఆలోచించుకోవాలి కదా. ఎట్లా సార్ మీరు అట్లా అంటే క్లియర్ కట్టుకున్నది కదా. మీకు అవపడుతుంది, మీకు తెలుస్తుంది. మీ లోకల్ ఏది ఎక్కడ ఇక్కడ నుంచి మీరే కొట్టినారు, ఇక్కడ నుంచి గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నది, ఇదంతా గవర్నమెంట్ చూసుకోవాలి కదా. మా వాళ్ళతో అడగండి. మరి ఇష్యూ వచ్చినప్పుడు సార్ ఎంబడే స్పాంటేనియస్ స్పందించాల్సినవి కొన్ని ఉంటాయి. మీరు స్పందించాలంటే మాకేం పర్వాలేదు, స్పాంటేనియస్ గా కొన్ని స్పందించాలి. స్పందించాలంటే మీ ఇష్టం. నేను చెప్పిన ఇద్దరు సార్ల మధ్య మీకు అంతకంటే చెప్పేది ఏమున్నది? ఇప్పుడు మా శక్తిని ఇంతవరకే చూస్తారు మీరు, అంతే. మరి ఏం చేయలేము. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో వైఎస్ఆర్ కాలనీ అంగన్వాడీ స్కూల్ నందు సర్వీస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ కార్పొరేషన్ డాక్టర్ పెంక వెంకటేష్ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, మాధవపట్నం ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే లోపల ఉన్నాయి కదా, ఈ లోపల కూడా ఇలాగా ఇలాగ రౌండ్ చేసి ఇలాగ బయట కంటే అవి కూడా వెరీ గుడ్. క్లాస్ పట్టుకుని చాలా బాగా చెప్పింది కదా. ఒక ట్రస్ట్ ద్వారా ఈ మంచి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో ఈ ట్రస్ట్ ని 2025లో ప్రారంభించి తద్వారా అనేక మెడికల్ క్యాంప్స్ గిరిజన ప్రాంతాల్లో ఎవరికైతే వైద్యం అవసరమో వాళ్ళకి వైద్యాన్ని అందించాలి అనే ఆలోచనతో ముందుకెళ్తూ ఈ రోజు మాధవపట్నంలో జూలై 15వ తారీఖున ఒక మెడికల్ క్యాంప్ ద్వారా మా ట్రస్ట్ ని ఇనాగ్రేట్ చేసి ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్రారంభించామండి. ఫ్రీ మెడికల్ క్యాంపే కాదు, ఫ్రీ మెడిసిన్ కూడా మేము అందుబాటులో తీసుకొచ్చాం. అలాగే అదే కాకుండా హెల్త్ ఎడ్యుకేషన్ అంటే సరైన ఆరోగ్య సూత్రాలు మేము ప్రజలకి అందిస్తూ ముందుకు వెళ్తున్నామండి. మాకు వెనకాల నుండి సపోర్ట్ చేసింది శ్రీ ఒక్క చిన్న విజయలక్ష్మి హాస్పిటల్స్ కదా, శ్రీ విజయలక్ష్మి హాస్పిటల్స్ పెద్దాపురం అండి. అలాగే గద్దేపల్లి సాయి దుర్గా గారు డెంటల్ వారు మా వెనకాల నుండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమానికి మేము ముందుండి చేయడానికి వారు మాకు సహాయం చేశారు. అలాగే ఈ ప్రాంతంలో ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారండి. చాలా మంది ఇంకా వస్తున్నారు, అశేష ప్రజానికం వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి చక్కగా వైద్యాన్ని తీసుకుంటున్నారు. తద్వారా ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరుగుతుంది. మీరు ఇప్పటి వరకు కొన్ని విలేజెస్ లో చేస్తున్నాం కదా,
ఎన్ని విలేజ్లో చేశారు? తర్వాత మీ వెనకాల ఏమైనా సపోర్ట్ ఉందా? ఈ కార్యక్రమానికి చేయడానికి మీ సొంత ఖర్చులతో ఏమైనా చేస్తున్నారు? కాకినాడ జిల్లా కాకినాడ జీజీహెచ్లో కనీస వసతులు కరువై అంటున్న పేషెంట్లు, మెడికల్ వార్డు 1లో మంచాలేక అవస్థలు పడుతున్న రోగులు, మెడికల్ M1 వార్డులో సుమారు 100 మంది పేషెంట్లు ఉన్నట్లు చెబుతున్న రోగులు, లిఫ్ట్ పనిచేయకపోవడంతో పేషెంట్లను మెట్లపై నుంచే వీల్ చైర్తో తీసుకువస్తున్న హాస్పిటల్ సిబ్బంది. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న పేషెంట్లు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.